బైబిలు దేవుడు ఉన్నాడనడానికి ఆధారం. రాయబడిన విధం మనం చూస్తే గ్రంథకర్తల యొక్క ఐక్యతను మనం గమనించగలిగినప్పుడు, దాని చరిత్రను మనం చూడగలిగినప్పుడు, శాస్త్ర సంబంధమైనటువంటి రుజువులతో ఉన్నటువంటి వాటన్నిటిని మనం చూడగలిగితే బైబిలు దేవుని గ్రంథం అనడానికి మనకి ఆధారంగా ఉంది. వివిధ కాలాలలో వివిధమైనటువంటి నాగరికతకు చెందినటువంటి వారు 1600 సంవత్సరాల్లో ఈ వివిధ కాలాలకు చెందినటువంటి వారు ఒకే గ్రంథాన్ని రాశారు. కాబట్టి వారి యొక్క ఐక్యతను మనం చూస్తే చరిత్ర ప్రవచనాలు, అలాగే చరిత్ర సంబంధమైనటువంటి రుజువులు, అలాగనే మనం చూడగలిగినట్లయితే శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, గ్రంథం ఏదైతే ముందుగా చెప్పబడిందో ఈరోజు మానవుడు కనుగొన్నటువంటి రీతి ప్రకారంగా అట్టి శాస్త్రపరమైనటువంటి రుజువులతో ఉండడాన్ని బట్టి ఇది దేవుని గ్రంథమని, దేవుని మూలంగా రాయబడిందని దేవుని ఉనికిని చాటి చెప్పుచున్నది.